మా నెక్స్ట్ స్టాప్ మనాలి. ఎప్పటిలాగా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లేదంటే క్యాబ్స్ కాకుండా ఈరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేయాలని డిసైడ్ అయ్యాము. కాబట్టి లోకల్ హెచ్ఆర్టీసీ బస్లో మేము కసోల్ నుంచి మనాలి ట్రావెల్ చేసాము. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, బడ్జెట్ ఎంత అవుతుంది, అది వర్త్ ఇటా కాదా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ కామన్గా న్యూ మనాలిలో కాకుండా మేము ఈసారి ఓల్డ్ మనాలిలో స్టే చేసాము. అక్కడ స్టేస్ ఎలా ఉన్నాయి, ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, వైబ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా కవర్ అయ్యాయి. సో లెట్స్ కంటిన్యూ వాచింగ్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము కసోల్ నుంచి చెక్అవుట్ చేసి మనాలి స్టార్ట్ అవుతున్నాము. డిఫరెంట్గా ఈరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయాలని డిసైడ్ అయ్యాము. కాకపోతే లోకల్ హెచ్ఆర్టీసీ బస్సెస్ కొంచెం ఇరుగ్గా ఉంటాయి. సో లోకల్ హెచ్ఆర్టీసీ బస్సెస్ యూస్ చేయాలనుకుంటే చాలా పేషెన్స్ అయితే ఉండాలి. మేమైతే ఎక్కినప్పుడు సీట్ కూడా లేదు, చాలాసేపు నిల్చున్నాము. తర్వాత బుంతర్ దగ్గర మనాలి చండీగఢ్ హైవే ఉంటుంది. ఆ హైవే దగ్గర నుంచి కొంచెం ప్లేస్ దొరికింది కూర్చోడానికి. బట్ దట్ వాజ్ ఎ లిటిల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది కూడా బాగానే ఉన్నింది, ఎంజాయ్ చేసాము. మోర్ ఓవర్ మేము కటక్ల నుంచి కాసోల్ కానీ మణికరణ్ కానీ వెళ్తే కానీ బస్ యూజువల్గా దొరకదు. అలాంటి దారిలోనే దొరికింది కాబట్టి మేము వి జస్ట్ వర్ హ్యాపీ దట్ అక్కడే దొరికేసింది అని. అలా వెళ్ళే దారిలో ఇది జస్ట్ మనాలి ఎంట్రన్స్ అండి మీరు ఇక్కడ చూస్తున్నది. అలా ఇంకా మనకి హాట్ ఎయిర్ బెలూన్స్ కనిపిస్తున్నాయి అని అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం మనాలి ఎంటర్ అవుతూ ఉన్నాము అని అర్థం. అండ్ ఇది మనాలి బస్ స్టాండ్. కంపారిటివ్లీ ఇది కొంచెం చిన్నగా ఉంటుందండి. కుల్లు బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ నుంచి లోకల్గాను ప్లస్ డిస్టెన్స్ ప్లేసెస్కి కూడా హెచ్ఆర్టీసీ బస్సెస్ చాలా అవైలబుల్ ఉంటాయి. మనాలి కుల్లుతో కంపేర్ చేస్తే కొంచెం చిన్నగానే ఉంది. అండ్ కసోల్ నుంచి మనాలి రావాలంటే మనం ఒకవేళ క్యాబ్ తీసుకొని ఉంటే అట్లీస్ట్ 3000 మినిమం ఖర్చు అవుతుంది, ఇంకా ఎక్కువే అని చెప్పొచ్చు. బట్ మాకు బస్సు ఆల్మోస్ట్ ఒక 200 to 300లో ఇద్దరు మనుషులకి అయిపోయిందనమాట. సో బడ్జెట్ పరంగా చూసుకుంటే బస్ మంచిదే, కానీ టైం అయితే ఎక్కువే పడుతుంది. క్యాబ్ అయితే త్వరగా రావచ్చు. సో ప్రోస్ అండ్ కాన్స్ రెండింటికే ఉన్నాయి, దాని పరంగా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నది మాల్ రోడ్. మనాలి బస్ స్టాండ్ అనేది మాల్ రోడ్కి యాక్సెసిబుల్గా ఉంటుంది. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ న్యూ మనాలి. బేసికలీ మనాలిలో 2 పార్ట్స్ డివైడ్ అయి ఉన్నాయి, ఒకటి న్యూ మనాలి, ఒకటి ఓల్డ్ మనాలి. హిడింబి టెంపుల్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే అదంతా ఓల్డ్ మనాలి, అదంతా కొండ మీద ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ పంజాబీ దాబా చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మనాలి బస్ స్టాండ్ వైపు వెళ్ళినట్టయితే తప్పకుండా అక్కడ ట్రై చేయండి. అండ్ మేము వెళ్ళిన టైంలో హిడింబి దేవివి ఏవో ఉత్సవాలు నడుస్తున్నాయి. సో ఆ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి, చూసాము. సో మేము బస్ దిగిన తర్వాత ఆటో తీసుకొని ఓల్డ్ మనాలి సైడ్ వెళ్తున్నాము. న్యూ మనాలి చాలా కమర్షియల్గా అనిపిస్తూ ఉంటుంది నాకు. కంపారిటివ్లీ ఓల్డ్ మనాలిలో చాలా పీస్ఫుల్ అండ్ లోకల్ వైబ్ అనేది ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఓల్డ్ మనాలి అండ్ న్యూ మనాలికి డివైడింగ్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి చూసుకుంటే కొండ ఉంటుంది, అంతా పైకి ఎక్కుతూ వెళ్తాము స్లోగా. సో మేము ఆటో తీసుకొని ఓల్డ్ మనాలి సైడ్ వచ్చేసాము. ఒక రూమ్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం మేము. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అడ్రస్ తీసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. సో మాకు ఈ 3rd ఫ్లోర్లో రూమ్ దొరికింది. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది, దూరంగా మంచు కొండలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇది మేము ఆప్ట్ చేసుకున్న రూమ్. సింపుల్గా బేసిక్ నెసెసిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. చిన్న రూమే, ఎందుకంటే మేము ఈసారి లాంగ్ ట్రిప్లో ఉన్నాం కాబట్టి, దట్టు ఒక బడ్జెట్ పరంగా వెళ్ళాలని డిసైడ్ అయ్యాం కాబట్టి ఈసారి ఈ యాంగిల్ని ఎక్స్ప్లోర్ చేసాము. బట్ ఇక్కడ నుంచి వ్యూ అంతా కూడా బాగుండడం, ఎదురుగా ఉన్న క్యాఫేస్ కనిపించడం, అక్కడ ఉన్న మ్యూజికల్ షోస్ నడుస్తున్నప్పుడు ఆ సాంగ్స్ అన్నీ కూడా మేము ఎంజాయ్ చేయగలిగాము. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటే యాక్చువల్లీ చాలా బాగుంది. సో అలా ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఓల్డ్ మనాలి వైపు ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. ఆ కొండంతా నడుచుకుంటూ ఆల్మోస్ట్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మను టెంపుల్ ఉంటుంది. వెళ్ళే దారంతా కూడా చూస్తే మీకు చాలా లోకల్ హౌసెస్ కనిపిస్తాయి అండ్ లోకల్ మనాలి పీపుల్ కూడా ఉంటారు. ఇది మను టెంపుల్. ఇక్కడ కూడా చెప్పాను కదా, హిడింబి దేవి ఉత్సవాలు నడుస్తుండడం, లోపలంతా కూడా చాలా డప్పులు అవి వాయించుకుంటూ వాళ్ళేవో పూజలు అవి చేసుకుంటూ ఉన్నారనమాట.
పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే. తప్పకుండా ఒక లోకల్ కల్చర్ అన్నది ఉట్టిపడుతుంటుంది. మేము కూడా అక్కడ చూసుకొని కాసేపు కూర్చున్నాము, ఆ పీస్ని ఎంజాయ్ చేసాము. దాని తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి కొండని ఇంకా పైకి వెళ్ళి చూద్దామని వెళ్తూ ఉన్నాము. యాక్చువల్లీ ఓల్డ్ మనాలి టెంపుల్, ఓల్డ్ మనాలి కొండ కొంచెం పెద్దగానే ఉంటుంది. కింద నుంచి పై వరకు మొత్తం నడిస్తే మనకు కనీసం ఒక 45 minutes టైం పడుతుంది. అండ్ కొండ ఎక్కుతున్నంతసేపు మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇలా షాప్స్ ఉంటాయి. చిన్న చిన్న గ్రాసరీ షాప్స్ ఉంటాయి, తినడానికి లోకల్ క్యాఫేస్ అండ్ చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి. సో లోకల్ సిడ్డు, లాఫింగ్ ఇలాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇది మనం చూసినట్టయితే లోకల్ గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది ఇక్కడ. ఇదంతా మనకు న్యూ మనాలిలో కనిపించదు. న్యూ మనాలిలో కూడా చాలా షాపింగ్ ఉంటుంది, బట్ ఇలా మీరు చూస్తే వింటేజ్ వైబ్తో అయితే కనిపించదు. విచ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ నాకు ఓల్డ్ మనాలి చాలా ఇష్టం అని చెప్పుకోవడానికి. సో అలా మేము ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఆ రోజంతా ఆల్మోస్ట్ మేము ఓల్డ్ మనాలిలోనే ఉన్నాము. బికాజ్ ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ వచ్చాను అండ్ నాకు చాలా నాస్టాల్జిక్గా అనిపిస్తుంది. ఇలా స్ట్రీట్స్లో హాపింగ్ చేస్తున్నప్పుడు అటు ఇటు మ్యూజిక్ షోస్ నడుస్తున్నాయి, కెఫే నుంచి మంచి మంచి సాంగ్స్ వినిపిస్తున్నాయి. చాలామంది ఫారినర్స్ కూడా కనిపించారు ఇక్కడ. బట్ రద్దీ కంపేర్ చేసుకుంటే న్యూ మనాలిలోనే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ రద్దీ కూడా ఉండదు, అట్ ద సేమ్ టైం తక్కువ కూడా ఉంటుందని చెప్పను. ఎనఫ్ ఉంటుంది, మనం వైబ్ అవ్వడానికి కరెక్ట్గా ఉంటుంది. చాలా లోకల్ షాప్స్ ఉంటాయి, షాపింగ్ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. లోకల్ ఫుడ్ ఇక్కడే బాగుంటుంది న్యూ మనాలితో కంపేర్ చేస్తే. బికాస్ న్యూ మనాలికి వెళ్తే యాజ్ యూజువల్ మనం ఎక్కడైనా బయట టూరిజం వెళ్ళినప్పుడు ఎలాంటి ఫుడ్ ఉంటుందో అలానే ఉంటుంది. బట్ ఇక్కడంతా లోకల్ ధాబాస్ కానీ లోకల్ క్యాఫేస్ కానీ నిజంగానే చాలా బాగుంటాయి. అండ్ అన్నీ ఇలాంటి ఓల్డ్ వైబ్తో ఉంటాయి. ఇది ఇక్కడ వాళ్ళ కుకీస్ చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ. సో మేము అక్కడ ఆగి వాళ్ళ కుకీస్ తీసుకున్నాము, వాళ్ళ కాఫీ తీసుకున్నాము. సో బేసిక్గా ఇలా ఈరోజు ఓల్డ్ మనాలి వైబ్ అంతా చాలా ఎంజాయ్ చేసి రేపు అటల్ టన్నల్ సైడ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. సో అదనమాట విషయం. అటల్ టన్నల్ అండ్ రోహతాంగ్ పాస్ గురించి విశేషాలు మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాము. అండ్ బైక్ రెంట్స్ గురించి కూడా చెప్తాము. సో తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్, షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ స్టే హ్యాపీ. ढूंढे तुझे दीवाना